నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరం. ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డి ఈరోజు సిట్ విచారణకు హాజరయ్యారు. ఈరోజు సిట్ విచారణ ఉన్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు వెళ్ళి విజయవాడ సిట్ కార్యాలయంలో సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సిట్ ఉంది కాబట్టి మిథున్ రెడ్డికి సిట్ అధికారులే భోజన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత 5 గంటల సమయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. కేవలం 30 నిమిషాలలో సిట్ విచారణ పూర్తయింది. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అరగంటలో ఇతర మీడియా సంస్థలు చాలా పెద్ద 70mm పిక్చర్ని చూపించే ప్రయత్నం చేశాయని సోషల్ మీడియాలో ఎద్దేవాగా ప్రచారం జరుగుతోంది. ఏంటి? సిట్ అధికారులు వేసే ప్రశ్నలకు మిథున్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి హెడ్లైన్స్లో, తర్వాత ఆయన సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు, ఆయన చెప్తున్న సమాధానాలు ఒక హాలీవుడ్ సినిమానే చూపించారు అనే రేంజ్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. కూల్గా మిథున్ రెడ్డి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడను, కానీ ఫైనల్గా చెప్పేది ఒక్కటే, నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి వీళ్ళు నా మీద ఆరోపణలు చేస్తారు, అన్నీ తెలిసే రాజకీయాల్లోకి వచ్చాను, ఎక్కడా భయపడేది లేదు, ఇది రాజకీయ కుట్ర మాత్రమే అని చెప్పేశారు. అయిపోయింది. ఓ పక్క సిట్ విచారణ జరుగుతూ ఉండగానే మరో పక్క హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్, ఫిల్మ్ నగర్లోని ప్రశాసన్ నగర్, తర్వాత యూసఫ్గూడలోని గాయత్రి హిల్స్, తర్వాత కొండాపూర్లోని ఆయన కార్యాలయం సిట్ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. సో ఆ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు, తనిఖీలు మాత్రం అయ్యాయి. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ ఏదైతే ఉందో ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లెక్కకు మించి, అంటే బెవరేజ్ కార్పొరేషన్ చూపించిన లెక్కకి అమ్మకాలు జరిగిన లెక్కకి తేడా ఉంది, ఇది వేల కోట్ల రూపాయల తేడా ఉందని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఎందుకంటే ఆ రోజు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ యూపీఐ పేమెంట్లు కానీ వారు యాక్సెప్ట్ చేయలేదు, కేవలం లిక్విడ్ క్యాష్కే పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వమే లిక్కర్ అమ్మకాలను చేపట్టింది. లిక్కర్ అమ్మకాలలో కేవలం డైరెక్ట్గా క్యాష్, లిక్విడ్ క్యాష్ కరెన్సీ ఇస్తేనే లిక్కర్ ఇచ్చేవారనమాట. సో ఎంత అమ్మారు, ఎంత టర్నోవర్ జరిగింది అనే దాని మీద చాలా కుంభకోణం జరిగింది అనే యాంగిల్లో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం దీని మీద సిట్ విచారణకి అయితే ఆదేశించింది. ఈ సిట్ విచారణలో కొంతమంది ఐఏఎస్లు కూడా జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత బెయిల్ మీదకి వచ్చారు. మిథున్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళి 71 రోజుల తర్వాత ఆయన బెయిల్ మీద విడుదలయ్యారు. కండిషన్ బెయిల్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో సిట్ మళ్ళీ రెండోసారి కూడా విచారించింది. ఓ పక్క మిథున్ రెడ్డిని విచారిస్తూనే మరో పక్క మిథున్ రెడ్డి తన కార్యాలయాల్లో సోదాలు చేసింది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి చూద్దాం. ఇదంతా జరుగుతున్న నేను చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో చాలా యుద్ధ వాతావరణం జరుగుతున్నట్లుగా 70mmలో ఒక హాలీవుడ్ సినిమాని చూపించారు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. సో అక్కడ ఏం జరగలేదు, కేవలం 30 నిమిషాల వ్యవధిలో తనని ఏవైతే సిట్ అడగాలనుకున్నారో అడిగారు, ఆయన సమాధానం చెప్పారు, బయటకు వచ్చారు. ఇంతకంటే ముందు ఎప్పుడైతే ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారో, అక్కడి నుంచి విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్తున్నారో, ఈరోజు ఖచ్చితంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అనే వార్తలు హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ క్యాడర్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున గన్నవరం విమానాశ్రయానికి ఆయన రావటానికి ముందే చేరుకున్నారనమాట. అక్కడి నుంచి వారందరూ కలిసి సిట్ కార్యాలయానికి వెళ్ళారు. సో ఆయన అరెస్ట్ ఏమీ జరగలేదు, సిట్ కూడా ఏం ప్రకటించలేదు. సో ఏం జరుగుతుంది ఈ కేసులో అనేది, కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది, సిట్ ఎలాంటి ఛార్జ్ షీట్ని ఫైల్ చేస్తుందో వేచి చూద్దాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.